హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే మనందరికీ కూడా డైలీ వేర్కి బాగా యూజ్ అయ్యేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓన్లీ డైలీ వేర్కే కాకుండా టెంపుల్ వేర్కి, ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా మన సబ్స్క్రైబర్ అడిగినటువంటి అనార్కలి కుర్తీస్ కూడా ఇందులో 2 అయితే చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనకి బెస్ట్ ప్రైస్లో మంచి క్వాలిటీలో అయితే చాలా బాగా అయితే వచ్చాయి. ఫస్ట్ ఇది చూసినట్లయితే మనకి 3 పీస్ కాన్సెప్ట్లో అయితే వచ్చింది. టాప్, ప్యాంట్ అండ్ అలాగే దుపట్టా కూడా ఇచ్చేసారు. ఇదేంటంటే కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇదంతా కూడా మనకి ప్రింటింగ్ అయితే వేశారు. బట్ ప్రింటింగ్ అయితే అసలు ఏమాత్రం పోదు. హ్యాండ్స్ చూసుకుంటే మనకి ఈ విధంగా 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు. కలర్ కాంబినేషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. క్రీమ్ కలర్ పైన ఈ విధంగా మెరూన్ కలర్ డిజైన్ అయితే ఇచ్చేసారు. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. సో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఇది ఏంటంటే మనకి కుర్తీ విత్ ప్యాంట్ వస్తుంది కాబట్టి ఈ కుర్తీకి సైడ్ కటింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సేమ్ ఇటువంటిదే 3 పీస్ కాన్సెప్ట్ కుర్తీస్ ఇంతకు ముందు 2 వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. సమ్మర్కి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి. సో ఆ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను, చూసేయండి. ఎందుకంటే మనకి తక్కువ ప్రైస్లో మనకి ప్యాంట్ దుపట్టా కూడా చాలా బాగా అయితే వచ్చింది. సో ఎవరికైనా నచ్చితే అసలు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ దీంట్లో ప్యాంట్ చూసుకుంటే మనకి క్రీమ్ కలర్ అయితే వచ్చింది. ఫ్రంట్ అయితే నాట్స్ ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ విధంగా ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను డ్రెస్ అయితే ఎక్సెల్ సైజ్లో అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా బాగుంది. 2 సైడ్స్ని కూడా మనకి పాకెట్ అనేది అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ప్యాంట్ కింద చూసుకుంటే ఈ విధంగా బటన్ మోడల్ అయితే ఇచ్చేసారు. దీని ఫ్యాబ్రిక్ అనేది మరీ అంత పలచగా అయితే అసలు ఏమాత్రమూ లేదు. కొంచెం థిక్నెస్ అనేది ఎక్కువగానే ఉంది. ఇది ఏంటంటే ఎక్సెల్ సైజ్లో చేశాను కదా. సో ప్యాంట్ లెంగ్త్ ఎంత వచ్చింది అంటే నేను ఈ విధంగా హ్యాండ్తో అయితే కొలిచి చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్గా మనకి 1 మీటర్ అయితే ఈజీగా అయితే ఉంటుంది. ప్యాంట్ లెంగ్త్ అనేది చూడండి, ఈ విధంగా అయితే కొలుస్తున్నాను. నాకు ఈ టైప్ ఆఫ్ కుర్తీస్ అయితే చాలా ఇష్టం. కాకపోతే నాకు ప్యాంట్ లెంగ్త్ అనేది అసలు సరిపోదు. సో అందుకని నేను ఎక్కువగా తీసుకోను. ఇది ఏంటంటే మా సిస్టర్ అనేది ఆర్డర్ చేయమన్నారు వాళ్ళ పాపకని చెప్పేసి. సో అందుకని చెప్పి అయితే ఆర్డర్ చేశాను. ఈ వీడియోలో చూపించే ఏ ఒక్క టాప్ కూడా నాదైతే కాదు, అన్నీ కూడా తన కోసమని ఆర్డర్ చేశాను. అన్నీ కూడా ఎక్సెల్లోనే ఆర్డర్ చేశాను. సో ఎవరైనా మీడియం లెంగ్త్లో ఉన్న వాళ్ళైతే ఇవైతే ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే చాలా బాగా యూజ్ అవుతాయి, చాలా కంఫర్ట్గా కూడా ఉంటాయి. చూడండి, ఇందులో దుపట్టా చూసుకుంటే మనకి మెరూన్ పైన క్రీమ్ డిజైన్ అయితే ఇచ్చేసారు. క్రీమ్ కలర్లో ఇది లెంగ్త్ కూడా ఎక్కువైతే ఇచ్చారు. ఇది ప్రింటింగ్ అయితే కాదు ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ అనమాట. రివర్స్లో కూడా క్లియర్గా చూపించాను కదా. ఈ దుపట్టా కూడా మనకి లెంగ్త్ అనేది ఈజీగా 2 మీటర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక దీని ప్రైస్ చూసుకుంటే జస్ట్ 400కి అయితే వస్తుంది. ఆ ప్రైస్కి ఈ కుర్తీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు హ్యాపీగా సెలెక్ట్ చేసుకోండి. ఇవైతే అస్సలు మిస్ చేసుకోవద్దు. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక టాప్ చూసినట్లయితే ఇది ఏంటంటే అనార్కలి టాప్ అనమాట. ఇది కూడా నేను ఎక్సెల్ సైజ్లో అయితే ఆర్డర్ ప్లేస్ చేస్తాను. బట్ ఓపెన్ చేసి చూసాక ఇదైతే XXL అయితే వచ్చింది. అంటే కవర్ పైన కూడా ఎక్సెల్ అనే ఉంది. కాకపోతే ఈ టాప్ పైన అక్కడ ట్యాగ్ వేస్తారు కదా, సో అక్కడ చూసినట్లయితే XXL అనేది ఇచ్చారు. ఇదైతే కొంచెం లూజ్ అయితే అయ్యింది. అంటే డ్రెస్ ఏంటంటే మనకి సేమ్ క్యాటలాగ్లో ఉన్న కలర్, అందులో ఉన్న డిజైన్ పంపించారు. సైజే కొంచెం డిఫరెంట్గా అయితే వచ్చింది. ఇది ఏంటంటే మంచి రెడ్ కలర్ పైన ఈ విధంగా ప్రింటింగ్ అయితే ఇచ్చేసారు. చూడండి, మీకు దగ్గర నుంచి కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి, మల్టిపుల్ కలర్స్ అనమాట. ఇదంతా కూడా ప్రింటింగ్ కదా. సో ప్రింటింగ్ కూడా ఇది కూడా అసలు ఏమాత్రం పోవట్లేదు. నేనైతే గట్టిగా రఫ్ చేసి చూస్తున్నాను. నేను మీషోలో తీసుకున్న టాప్స్ అన్నింటికీ కూడా ప్రింటింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అవి ఏంటంటే నేను 2-3 ఇయర్స్ నుంచి యూజ్ చేశాక ఆఫ్టర్ వాషింగ్ రివ్యూ కూడా ఫ్యూచర్లో అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రింటింగ్ అయితే అసలు ఏమాత్రం పోవట్లేదు ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇదేంటంటే కింద మనకి గేర్ కూడా ఎక్కువైతే ఉంది. పైనుంచి కింద వరకు కూడా ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చేసారు. ఫ్యాబ్రిక్ కూడా మనకి సాఫ్ట్ రేయన్ అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఇదే డిజైన్ అయితే కంటిన్యూ అయిపోయింది. ఈ ప్రింటింగ్ అనేది రివర్స్లో కూడా చూపిస్తాను చూడండి, లైట్గా అయితే పడింది ప్రింటింగ్ అనేది. ఇందులో కలర్స్ కూడా మల్టిపుల్ కలర్స్ ఉన్నందువల్ల మన ప్యాంట్ కూడా ఏది వేసుకున్నా కానీ చాలా బాగా మ్యాచింగ్ అవుతుంది. గోల్డ్ వేసుకోవచ్చు, ఇలా వైట్, బ్లూ ఏదైనా కానీ చాలా బాగా మ్యాచింగ్ అవుతుంది. సో ఇక దీని ప్రైస్ చూసుకుంటే మనకి 350కి అయితే వస్తుంది. ఇందులో ఇది కాకుండా ఇంకా 3 కలర్స్ అనేది అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ టాప్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఇది చూసినట్లయితే క్రేప్ కుర్తీ అనమాట. దీనికి కూడా సైడ్ కటింగ్ అనేది ఉంటుంది. చెప్పాను కదా, నేనైతే సైడ్ కటింగ్ అనేది అసలు యూజ్ చేయను. ఈ వీడియోలో చూపించిన ఏ ఒక్క టాప్ కూడా నా కోసం అయితే నేను తీసుకోలేదు. సో అంటే మా సిస్టర్ చెప్పాను కదా ఆర్డర్ చేయమని చెప్పేసి, వాళ్ళు అయితే యూజ్ చేస్తారు. సో అందుకని చెప్పేసి సైడ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇది ఏంటంటే మా సిస్టర్కి అని చెప్పేసి XXL అయితే ఆర్డర్ చేశాను. ఇది క్రేప్ కుర్తీ అనమాట. మనకి ఈ విధంగా ఆక్వా బ్లూ పైన ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. హ్యాండ్స్ చూసుకుంటే 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకు సేమ్ ఇదే డిజైన్ అయితే ఇచ్చేసారు. కాకపోతే కొంచెం డల్ లుక్ అయితే ఉంది అనిపించింది నాకైతే. కొంచెం డార్క్గా ఉంటే బాగుండు అనిపించింది. ఈ ప్రైస్కి అయితే ఓకే అని అయితే చెప్పవచ్చు. దీని ప్రైస్ ఎంత అంటే మనకి జస్ట్ 200కి అయితే వస్తుంది. ఇందులో ఇది కాకుండా 3 కలర్స్ అనేది అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్.
ఆ ప్రైస్కి బాగుంది, నచ్చింది అనిపిస్తే ట్రై చేయండి. నాకేంటంటే ఆక్వా బ్లూ పైన ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు కదా, అది కొంచెం డార్క్ బ్లాక్లో ఇచ్చుంటే ఇంకా లుక్ బాగుండేది అని అయితే అనిపించింది నాకు. సో నేను క్లియర్గా చెప్పాలి కాబట్టి నాకు అనిపించింది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొకటి, ఇది ఏంటంటే ఇది కాటన్ కుర్తీ అనమాట. చూడండి, దీనిపైన వైట్ కలర్లో వచ్చింది కదా డిజైన్, ఇదంతా కూడా ప్రింటింగ్ అయితే అసలు ఏమాత్రమే కాదు. ఇదైతే మనకి థ్రెడ్ వీవింగ్ అనమాట. మీకు రివర్స్లో కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది, కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది కూడా చూడండి, మనకి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు. అండ్ ఈ విధంగా స్టైలిష్గా నాట్స్ అయితే ఇచ్చేసారు, థ్రెడ్స్ అనమాట. ఈ కుర్తీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ డిజైన్ అయితే ఇచ్చేసారు. ఇది ఏంటంటే సైడ్ కటింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్ దీనికి. ఇది రివర్స్లో కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. ఇది ప్రింటింగ్ అయితే కాదని చెప్పాను కదా, ఇదంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ అనమాట. కానీ ఏ సీజన్లో అయినా కానీ చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. దీని ప్రైస్ కూడా మనకి జస్ట్ 220కి అయితే వస్తుంది. ఇందులో ఓన్లీ ఈ పింక్ కలర్ మాత్రం అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. కోడ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. ఇది ఏంటంటే ఫ్రంట్ మనకి నెక్ అనేది ఈ విధంగా వీ కట్లు అయితే వచ్చింది చూడండి, కొంచెం స్టైలిష్ లుక్ అనమాట. సో ఇక్కడికి అయితే కుర్తీస్ అయితే చూపించాను. ఇక ఏంటంటే వీటితో పాటే ఇంకొక అనార్కలి టాప్ కూడా ఆర్డర్ చేశాను. ఇది ఏంటంటే కొంచెం లేట్గా అయితే వచ్చింది, సో అందుకని ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, ఎందుకంటే కలర్ కాంబినేషన్ అండ్ అలాగే దీనికి ఫ్రంట్ సైడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు. ఈ వర్క్ ఫినిషింగ్ కానివ్వండి, చూడడానికి లుక్ కూడా చాలా బాగుంది. మంచి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. దీనికి కూడా ఫ్రంట్ ఏంటంటే మనకి ఈ విధంగా కటింగ్ అనేది వీ కటింగ్ అయితే ఇచ్చారు చూడండి. అండ్ ఈ వర్క్ ఫినిషింగ్ అంతా మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఎల్లో కలర్ పైన అయితే ఈ విధంగా ఫాయిల్ మిర్రర్ పెట్టేసి ఫ్లవర్ మిడిల్లో చాలా బాగా షైనింగ్ అవుతుంది హ్యాండ్స్కి. అండ్ అలాగే కింద బార్డర్ కూడా వైట్ కలర్ పైన ఈ విధంగా ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా అయితే ఉంది. అనార్కలి టాప్ అనమాట. చూడండి, దీని ఫ్యాబ్రిక్ చూసుకుంటే సాఫ్ట్ రేయన్ అనమాట. ఏ సీజన్కైనా కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది, చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఇందులో కూడా కొంచెం కూడా ప్రింటింగ్ అనేది లేదు కదా, ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింటింగ్ అండ్ అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు. ఎవరికైనా నచ్చితే హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇందులో టోటల్ 7 కలర్స్ అనేది అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి. దీని ప్రైస్ కూడా మనకి బిలో 300కి చాలా బాగా అయితే వచ్చింది. ఆ ప్రైస్కి నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇది కూడా ఎక్సెల్ సైజ్లో అయితే ఆర్డర్ చేశాను. ఈ డ్రెస్సెస్ కోడ్స్ అన్నీ కూడా నేను చాలా క్లియర్గా అయితే ఇస్తున్నాను, కానీ చాలామంది కామెంట్ చేస్తున్నారు కోడ్స్ ఇవ్వండి అని చెప్పేసి. సో ఒక్కసారి డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి క్లియర్గా చూడండి. ఈ డ్రెస్సెస్ కోడ్సే కాకుండా అదర్ వీడియోస్ లింక్స్ కూడా చాలా వస్తాయి. సో ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఇక ఫైనల్గా నేను వేర్ చేసిన ఈ డ్రెస్ చూసినట్లయితే ఇది కూడా మీషో నుంచి అయితే నేను శారీ తీసుకుని ఈ విధంగా డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. పైన ఏంటంటే మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఈ విధంగా పైన పార్ట్కి అయితే వేసుకున్నాను. క్లాత్ ఫ్యాబ్రిక్ అది బాగుందని చెప్పేసి. నెక్స్ట్ శారీ అంతా కూడా ఈ విధంగా కింద ఫుల్ గేర్ పెట్టేసి ఈ విధంగా అయితే యూజ్ చేశాను. ఇది ఏంటంటే 4 లేయర్స్ రఫిల్స్ అయితే వస్తుంది, మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను ఆఫ్టర్ వాషింగ్ రివ్యూ కూడా వీడియో పోస్ట్ చేశాను, ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసేయండి. నెక్స్ట్ ఈ గోల్డ్ హిప్ బెల్ట్ కూడా మీషో నుంచే తీసుకున్నాను. అండ్ అలాగే నేను వేర్ చేసిన జ్యువెలరీ ఏంటంటే బయట షాప్లో తీసుకున్నాను, బట్ సేమ్ ఇటువంటి నెక్ సెట్టే మీషోలో కూడా అవైలబుల్ అయితే ఉంది. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, ఆ వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇక నేను వేసుకున్న ఈ బ్యాంగిల్స్ అండ్ అలాగే ఈ డ్రెస్కి నేను సైడ్న క్రియేట్ చేసుకున్న ఈ ఫ్లవర్, ఈ వీడియోస్ అన్నీ కూడా ఆల్రెడీ ఎప్పుడో అప్లోడ్ చేశాను. ఈ వీడియో లింక్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి ఒకసారి మీరు చూసినట్లయితే కనుక అన్నీ కూడా క్లియర్గా అయితే వస్తాయి. సో ఒకసారి చెక్ చేసేయండి ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలి అనిపిస్తే. ఇక ఫైనల్గా ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా బ్యాక్ కేమ్ నుంచి కూడా క్లియర్గా లుక్ అయితే చూడండి. మనకి ఫ్రంట్ కేమ్లో లుక్ ఎలా ఉంది, సేమ్ బ్యాక్ కేమ్లో కూడా అదే విధంగా అయితే ఉంది. కలర్ చేంజింగ్ అయితే అసలు ఏమాత్రం లేదు. చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే. నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా ఆన్సర్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనిపిస్తే వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇచ్చేయండి, అలాగే షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మీకు కావాలనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.